చాలా దురదృష్టకర సంఘటన. అన్ఫార్చునేట్. అసలు ఇలాంటి సంఘటనలు జరగకూడదు. కానీ ఈరోజు ఈ ఫార్మా కంపెనీలోని ఇటువంటి దుర్ఘటన జరిగి సుమారుగా 17 మంది మృత్యువార్త పడడం అన్నది నిజంగా చాలా బాధాకరం. ఆ 17 మృతుల కుటుంబాలకి కూడా మా ప్రగాఢమైన సానుభూతిని కూడా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే నాకు తెలిసి ఈ మధ్య కాలంలో ఇంత పెద్ద యాక్సిడెంట్ ఫార్మా కంపెనీస్లో అంత పెద్ద యాక్సిడెంట్ ఎక్కడా లేదు. ఇదే పెద్ద యాక్సిడెంట్ ఇది. ఈ ఈ విషయంలో ఏంటంటే వెంటనే ఈ విషయం తెలియగానే వెంటనే గౌరవ సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారిని ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ఇక్కడ సహాయక చర్యలు జరిపించాలని చెప్పేసి ఇక్కడ కలెక్టర్ గారిని, అదేవిధంగా మన ఎస్పీ గారిని, ఎస్డిఆర్ఎఫ్ బృందాలని, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను అన్నింటినీ కూడా ఇక్కడ పంపించడం జరిగింది. ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎస్పెషల్లీ ఇన్ టైంలో చాలా తొందరగా రెస్పాండ్ అయ్యి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా సుమారుగా ఒక 15 మందిని రక్షించడం కూడా జరిగింది. ఎందుకంటే సుమారుగా ఇందులోని 17 మంది మృత్యువాత పడిన తర్వాత దగ్గర 41 మంది ఇందులోని ఇంజురీస్ కూడా అందులో జరిగింది. అందులోని 8 మందిని ఆల్రెడీ వాళ్ళందరూ కూడా డిశ్చార్జ్ చేస్తున్నారు. ఇంకా 35 మంది వివిధ హాస్పిటల్స్లోని, ఇక్కడ వైజాగ్ మెడికవర్ హాస్పిటల్లోని, కిమ్స్లోని, ఇక్కడ ఉషా ప్రైమ్ హాస్పిటల్లోని, గాజువాక్లో కొంతమంది, ఇలా కొంతమంది కొన్ని హాస్పిటల్స్లో ఓవరాల్గా 35 మెంబర్స్ హాస్పిటలైజ్డ్ అయి ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరికీ కూడా కంపల్సరీగా గవర్నమెంట్ తరపు నుంచి ఆర్థిక సహాయం అందించడం కూడా జరుగుతుంది. ఇమీడియట్గా ఈ దుర్ఘటన జరిగిన వెంటనే మా అందరితోని కూడా మా ఎమ్మెల్యేస్, మా మినిస్టర్స్ అందరితోని కూడా గౌరవ ముఖ్యమంత్రిగా టెలికాన్ఫరెన్స్ తీసుకొని, అఫీషియల్స్ అందరినీ కూడా టెలికాన్ఫరెన్స్లో తీసుకొని ఇమీడియట్గా ఎక్కడ కూడా సహాయక చర్యల్లో కూడా ఎక్కడ కూడా లోపాలు రాకూడదని నన్ను ఎట్టి పరిస్థితుల్లోనే ఇమీడియట్గా ఇక్కడికి స్పాట్లోకి వెళ్ళాలని చెప్పి నన్ను ఆదేశించి ఇక్కడ నన్ను పంపించడం జరిగింది. ఎందుకంటే ఈరోజు మార్నింగ్ కూడా నేను విజయవాడలో ఉన్నాను. మా హోమ్ డిపార్ట్మెంట్కి సంబంధించి రివ్యూ అయింది. ఆ తర్వాత ఈ విషయాలన్నీ తెలిసి ఒకటొకటి ఇంత పెద్ద యాక్సిడెంట్ అనే సంగతి తెలిసి ఇమీడియట్గా నన్ను ఇక్కడికి పంపించడం కూడా జరిగిందండి. అంటే ఒకటేంటంటే ఈ దురదృష్టకర సంఘటన ఇటువంటి పరిస్థితులు రాకూడదు. యాజమాన్యంతో మాట్లాడే పరిస్థితి కూడా మేము చూస్తున్నాం. యాజమాన్యం కూడా మీ అందరికీ తెలిసిందే. యాజమాన్యం కూడా ఇప్పటి వరకు కూడా రెస్పాండ్ అవ్వలేదు. అయినా కూడా గవర్నమెంట్ ఇనిషియేషన్ తీసుకొని ఈరోజు కలెక్టర్ గారు కానీ, ఎస్పీ గారు కానీ, మేమందరం కూడా ముఖ్యంగా రామకృష్ణ గారు ఎమ్మెల్యే గారు అయితే పర్టికులర్గా ఇక్కడ చాలాసేపటి నుంచి వచ్చి మొత్తం అంతా చూసి పర్యవేక్షించి ఇక్కడ ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఒక గ్యాస్ అనేది వీళ్ళకి సాల్వెంట్స్లో లీకేజ్ ఉందండి. ఆ సాల్వెంట్స్లో లీకేజ్ ఏదైతే ఉందో ఆ లీకేజ్ని కొంచెం క్లియర్ చేయడానికి అని చెప్పి వాళ్ళందరూ కూడా ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం చేసే లోపే అక్కడ వాళ్ళకి ఒక గ్యాస్ అన్నది మిథైల్ టర్ట్ బ్యూటైల్ ఇథర్ అని అంటారు, ఎంటీబీఈ అనే ఒక గ్యాస్ అది ఫామ్ అయిపోయింది. అదేమైందంటే ఆ పైప్ లైన్స్ నుంచి ఏసీల్లోకి వెళ్ళి మొత్తం అది టాప్ ఫ్లోర్ నుంచి కింద ఫ్లోర్ వరకు అది స్ప్రెడ్ అయిపోయింది. ఎప్పుడైతే స్ప్రెడ్ అయిందో ఎలక్ట్రికల్ స్పార్క్కి ఒకేసారి అది బ్లాస్ట్ అయిపోయింది. చాలా మంది రియాక్టర్ పేలింది అది అన్నారు, కానీ రియాక్టర్